తెలివిని కలిగించు నన్ను తెలివిని కలిగించు నన్ను నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములానికి నా కంటికి చూపించు. దేవుని యందు మహాఘనమైన పరిశుద్ధ సమయము యొద్దకు దేవుని యొద్దకు వచ్చిన వారులారా, దేవుని వాక్య పరిశుద్ధ ధ్యానం జరిగించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ప్రథమ సువార్తికుడు భక్త జన కోటికి భక్తుడైన అపోస్తలుడైన మత్తయి వార్త 21వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు త్రోవ పక్కగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని యొద్ద ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దాన్ని చూచి చాలండి ప్రార్థన చేసుకుందాము. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమృతమున వసించుచు గాన ప్రతి గానములలో పొందుకొనుచున్న మా తండ్రి నీకనేక వందనములు. స్థల జ్ఞానియగు మీరు ఎక్కడ ఉన్నను అక్కడ బోధేనైనా, కొండ మీద ఉంటే కొండ మీద బోధే, నావలో ఉంటే నావలో బోధే, దేవాలయమునందు ఉంటే దేవాలయములో బోధే, కడకు కలువరి సిలువ యందును ఈ పరిశుద్ధమైన అమూల్యమైన బోధయే కనుక అట్టి బోధకుడును ప్రధాన యాజకుడు నీవు. నీ దాసుడను నేను నిలిచి ఉండగా నన్ను మరుగు చేయండి. నా నోట నీ వాక్కులను పలికింప చేయండి. దృష్టి ఎందుగాను, మాట ఎందుగాను, సంతుష్టి ఎందుగాను నూట ప్రలోభము లేకుండా పని చేయగలిగే ధన్యతను నీకును నీ బిడ్డలైన వారికి అనుగ్రహింప చేసి ఈ వాక్కులను వారి చెవులు ఎందు తలంపులు ఎందు కాదు నాయన మనస్సు నందు ముద్రింప చేయమని మహిమ ముద్రాక్షరశాలగా మన హృదయమును మార్చివేసిన యేసు నామములు వేడుకలచు ప్రార్థిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తన దానమునందు తన ఘనత యందు ప్రతిష్ఠింపజేసుకున్న పరిశుద్ధుడే మిమ్ములను తన సన్నిధి యందు వైభవముగా వాడుకుని పరలోక పరిధుల యందు మిమ్ములను ఒక సమూహిక జనముగా దేవదేవుడు ప్రతిష్ఠించుకొనుగాక. దేవుని యందు ప్రియబిడ్డలారా, పరిశుద్ధ సంఘమైన వారులారా, సిలువ ధ్యానముల యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి మిషన్ అధినాయకులు ప్రెసిడెంట్ గారు వారి యొక్క దీవెనలను సంపాదించుకున్నటను బట్టి దైవజనులైన దేవదాసయ్య గారు వేదేలపుర వాసులకు తెలియజేసిన ఒక గొప్ప మాట. అయ్యా, అన్ని సంఘమును విడిచిపెట్టి బైబిల్ మిషన్లకు తండ్రి సంఘములోనికి వచ్చిన మీరు ఏమేమి క్రమాలు జరిగించాలి అని వేదేలపుర వాసులు దైవజనులను అడిగినప్పుడు సిలువ ధ్యాన కోణములు సంతుష్టికి, దీవెనకు, రాకడ కాంతులకు సాదృశ్యమై ఉన్నవి కావున పాపి అయ్యున్న ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ సిలువ యొద్ద చేర్చబడాలి. సిలువ యొద్ద చేర్చబడిన వాడే దేవుని రాజ్యములోనుకును చేర్చబడతారని మన దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారు తెలియజేశారు. ఈ దినము మనం చదువుకున్నట్లయితే ఒక పరిశుద్ధమైన వచనములో యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణమునకు బయలుదేరుటకు ముందు ఆయన ఒక స్థలమును నిలువబడి ఆకలి కొనిన వారై ఉండి ఆకలి దప్పికలతో ప్రభువు
అక్కడ ఏమైనా దొరుకుతుందా అని చూసినప్పుడు అంజూర వృక్షము ప్రభువు యొక్క కన్నులకు అగుపడినప్పుడు ప్రభువు దాని ఆ వృక్షము యొద్దకు చేరి దాని యొక్క ఆకులను అటు ఇటు చూసి ఆ వృక్షమంతయు పరిశీలన చేసినప్పుడు ప్రభువు ఏమి కనుగొనలేకపోయినట, ఫలములను కనుగొనలేకపోయారట. అందుకు కోపోద్రేకుడైనటువంటి ప్రభు వారు ఈ అంజూర వృక్షమునకు నీకు ఫలింపు లభ్యము కాదని ఏం చేశారట, శాపం ఇచ్చారంట. మనం వినటానికి గాని ఈ వాక్యాన్ని చూడటానికి గాని గమనించటానికి గాని గ్రహించటానికి గాని ఒక బొగ్గున ఒక చిన్న నవ్వు మనకు వస్తుంది, అవునా కదమ్మా? పండు పుట్టలేదని చెప్పేసి చూసిన వెంటనే మన ఇంటి దగ్గర ఒక జామ చెట్టు లేకపోతే ఒక బత్తాయి చెట్టు ఉందనుకుందాం. ఒక 5-6 సంవత్సరాల చెట్టు పెద్దదైనా సరే ఒక కాయ కూడా కనబడకపోతే కోపం వచ్చిందంటే వేరే సంగతి. ఆ చెట్టు ప్రభువు కాదు, ఆ ప్రదేశము ప్రభువు కాదు, ఆ చెట్టు యజమానులు ప్రభువు కాదు. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి ఆ పండును అనగా ఆ వృక్షమును చూచి దాని యందు ఫలము లభ్యము కాని పక్షాన ప్రభు ఏం చేశారంట, శాపం ఇచ్చి వెళ్ళిపోయారంట. రక్షించాల్సిన ప్రభువే శాపం ఇచ్చి వెళ్ళిపోతే ఇంక మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? అవునా కదమ్మా? ప్రభువే మనం రక్షించాలి. ఆయన వచ్చిందే రక్షించడానికి. ప్రభు అన్న మాట ప్రకారం తలపునైనను నే తట్టు చూచినా గాని రవ్వంతైన ప్రభువు నాకేం కనబడలేదు, నేరము కనబడలేదు. మానవులతో మాట్లాడు తీరులోనూ నేరం లేదు, మానవుల గృహము ఎదుట ప్రభువు చెప్పిన మాటలలో నేరం లేదు, ఆయన తలంపులో నేరం లేదు, ఆయన నరకలో నేరం లేదు, ఎక్కడా నేరం లేదు. కానీ నేరములను ఎరుగని ప్రభువు, నేరారోపణకు గురైన ప్రభువు శాపము ఇచ్చారు అనగానే సృష్టి అంతయు ఏమైపోయిందంట, ఏమైపోయిందని చెప్పండి. నోవాహు కాలములో అమ్మో ఒక కుటుంబాన్ని తప్ప మిగిలిన వారందరినీ జలప్రలయంలో తండ్రి ముంచెత్తేస్తారు. కాబట్టి ఇది కూడా ఆ స్థితికే దారి తీయమేమో, ప్రభు ఏ కోపగిస్తే ఇక మన పరిస్థితి ఏంటని ఏమైపోయిందంట, సృష్టాంత అతలాకుతలం అయిపోయిందంట. ప్రాముఖ్యంగా వృక్షముల జాతి మొత్తం ఏమైపోయింది చెప్పండి, అతలాకుతలం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు యాపిల్స్ ఉన్నటువంటి చెట్టు ఏమో దానికి కలగిన యాపిల్స్ తీసుకొచ్చింది, పువ్వులు ఉన్న చెట్టు పువ్వులు తెచ్చింది. ఇలా అందరూ ఏదో బహుమానం తెచ్చారు. అంజూరం చెట్టు కూడా ఏదో బహుమానం తెచ్చే ఉంటది. వాక్యంలో రాయబడకపోయినా క్రీస్తు జన్మ గొప్ప జన్మ కాబట్టి ఆయన జన్మ నిమిత్తం యావత్ సృష్టాంతయు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇస్తున్న మనుషులకు భూమి మీద సమానం అని చెప్పి ప్రభు యొక్కకు వెళ్ళారు. వెళ్ళే సంగతులేండి. ఇక్కడ మనం చూస్తే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క అంజూరపు వృక్షానికి ఇదిగో నీకు ఇంకా ఫలింపు ఉండదు, నిన్ను ఎవరినో ఉపయోగకరముగా భావించరని ప్రభు ఎందుకు శాపం పెట్టి వెళ్ళిపోయారు? మన దైవజనులు పావురం దేవదాసయ్య గారు ఒక రక్షణ పద్యంలో రాస్తూ పుస్తకాలుంటే చూడండి 47వ పద్యములో దానికి నొకమారు దర్శనమిచ్చుట విమలన రావతారము వలననే మానవులు వర్తించు మాదిరి చూపుట విమలన రావతారము వలననే పాపాలు శిక్షలు భరించి ఆపుట విమలన రావతారము వలననే మృతుడై సజీవుడై మృతిని జయించుట విమలన రావతారము వలననే మనము చేయజాలని అట్టి పనులు మనకు బయలు దేవుడు చేయుట పరమదేవతత్వమును కంపరచుట తనివి తీర్చి బ్రతుకు క్రమపరచుట అవతారము వలననే. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూసినట్లయితే దైవజనులు రాస్తున్నారు,
యేసు క్రీస్తు ప్రభువారి దర్శనము దానికి ఎన్ని మార్లు జరిగింది? ఒక్క మారే జరిగింది. తండ్రి అయిన దేవుడట ఏదైనా వనములో ఆదాము అవ్వలను శపించుటకు వచ్చెను, రక్షించుటకు వచ్చెను, పలకరించుటకు వచ్చెను, ఉజ్జగించుటకు వచ్చెను. ఎన్నో మార్లు ప్రతి చల్లటి పూట దేవుడు వచ్చేసేవారు. అటువంటి రాకకాల యేసుక్రీస్తు ప్రభువుని ఆయన వచ్చేనది ఒకసారి దేవుని వాక్యమును బట్టి మనం చూసినట్లయితే ఆ రాకలో రక్షణే కనబడాలి తప్ప ప్రభు ఎందుకు కోపమును కలిగి ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనములో మనం చదివి చూసినప్పుడు మరియు అప్పుడు ఆ ఇద్దరి కన్నులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టుకుని వారికి ఏం చేసుకున్నారట? పచ్చకములు అనగా దుస్తులుగా చేసుకున్నారట. ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడిని స్వరము విని. చాలా దేవుని ప్రియ సంఘమా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆది మానవులకు ఆదాము అవ్వలైన వారు పాపములో పడగానే వీరికి ఏదేనులో సహాయము చేసిన ఏకైక పనిముట్టు ఏమిటి చెప్పండి? అంజూర వృక్షం. ఏం హెల్ప్ చేసిందంట? అంజూర వృక్షం హెల్ప్ చేసిందంట. వారికి ఆకులను దయచేసింది. అందువల్ల దేవుని సన్నిధిలో గమనించండి, వాళ్ళు ఇంకా ఏదేను వనములోనే ఉన్నారు. ఏదేను వనములో పాపములోనికి ప్రవేశించిన పిదప జరిగిన ప్రథమ కార్యము, దైవ విరుద్ధమైన కార్యము ఎవరికి జరిగింది? ఎవరు జరిగింది చెప్పండి? అంజూరపు చెట్టుకే జరిగింది. యెహోవా దేవుడు ఆదాము వద్దకు వచ్చి, నువ్వు ఇలా తప్పు చేస్తావు అనగానే, లేదు నా భార్యే అంది. అప్పుడు భార్యను, ఇదిగో అమ్మా నువ్వేంటే, లేదు సర్పం అని గెంటేసింది. కానీ సర్పం గెంటేయడానికి ఏం చేశారా? ఏమా సర్పాన్ని శపించారు ప్రభువు, ఆదామును శపించారు, అవ్వమ్మను శపించారు. కానీ అంజూరపు చెట్టును మాత్రం పాపలకు సహకరించినందున దేవదేవుడు ఈ అంజూరపు వృక్షానికి ఏమి ఇవ్వలేదు? శాపమును ఇవ్వలేదు. ఇచ్చారా ప్రభు? ఎక్కడ రాయబడి ఉన్నా? రాయబడలా. మనం ఇప్పుడు చూసినట్లయితే యేసు క్రీస్తు వారికి ఈ అంజూరపు చెట్టు ఏమి ఇవ్వట్లేదు? పండ్లు ఇవ్వట్లేదు. ఏదేను వనములో అంజూరపు వృక్షము తండ్రి వద్ద నుండి శాపమును కోల్పోయినదో ఆ శాపం ఎవరి దగ్గర వచ్చిందాక? కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి. మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, మొదటి ఆదాముని చెప్పబడిన ఆదాము అనగానే ఏమిచ్చేసింది? ఆకులను ఇచ్చేసింది. అవునా? అప్పుడు ఆ చెట్టు పరిశుద్ధం, కానీ ఆదాము మాత్రం పాపస్థితిలో ఉన్నాడు. ఆయన అడిగింది ఏమిటంట? నా ఆకులు కావాలని అడిగాడు, అని ఇచ్చింది. ఆ చెట్టు ఏమిచ్చింది? ఆకులు ఇచ్చేసింది. అక్కడ చెప్పబడిన మొదటి ఆదాములకు సహాయము చేసిన అంజూర వృక్షము, కాబట్టి ఆదాముగా చెప్పబడుతున్న యేసుక్రీస్తు ప్రభువుకి ఏం చేయలేదంట? సహాయం చేయలేదు. ఎందుకంటే నీ దేవుని యెహోవానగు నేను సర్వమును ఎరిగిన వాడను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ క్రమం యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంట? రక్షణ ఇవ్వడానికి. అవునమ్మా? ఆయన ఎందుకు వచ్చారంటే ధనానికి ఒక మారే దర్శనం ఇచ్చారు. ఏ అవతారం? విమల నరావతారము అన్నని. దేవుడు అంటారు, కయ్యూను నీ కారణంగా నేల ఏమైపోయింది? శపింపబడింది. అంటే చెట్లు శపింపబడ్డాయి, పొట్టలు శపింపబడ్డాయి, జంతువులు శపింపబడ్డాయి, అన్ని శపింపబడ్డాయి. కానీ ఒక అంజూర వృక్షపు మాత్రం ఏం చేయాలా? శపింపబడలా. ఎందుకయ్యా అంటే అది ఏ వనంలో ఉంది? అది ఏ వనంలో ఉంది? ఏదేను వనంలో ఉంది. ఆ ఏదేను వనమునందు నిక్షిప్తముగా దేవుని యొక్క ఆశ్రయములో సాగిన అంజూర వృక్షమే తదుపరి కాలంలో బయటకు చేర్చబడింది. ఎందుకంటే పాప సహకారంలో పరలోక ప్రవేశము లేదు కనుక అంజూర వృక్షము వెలుపలికి వచ్చేసింది.
ఎందుకంటే దేవుని యొక్క కోపాన్ని దహించకపోదు కాబట్టి అది వెలుపటికి చేర్చబడింది. ఆ వెలుపటికి చేర్చబడింది. పాప స్థలము యందు పరిశుద్ధముగా ఉన్నప్పటికీ జక్కయ్య భక్తుడు ఏం చేస్తాడు? వేడి చెట్టు ఎక్కి ప్రభువుని చూస్తామంటే జక్కయ్య ఆ చెట్టు దిగిరా అంటారు ప్రభు. ఎందుకంటారు ఆ మాట? జక్కయ్య మంచోడే, జక్కయ్య చూస్తున్న ప్రభువు మంచోడే, కానీ ఆయన ఎక్కిన స్థలం ఏంటంట? మంచిది కాదు. మేడి చెట్టు మంచిది కాదనగానే ప్రభు దిగిరమ్మన్నారు. ఆ వాడుని పాప స్థలమునందు పరిశుద్ధముగా. ఇప్పుడు విషపు నేల మీద మీరు ధాన్యం వేసినా విషం వస్తుందో ధాన్యం వస్తుందా? విషమే వస్తుంది. ఆ వాడుని ప్రభువు చూచి దానికి శాపమునిచ్చారు. ఏమనట? నేను మరలా రెండవ రాకడ వచ్చే వరకు నీకేమను ఫలింపు ఉండదు అని ప్రభు తెలియజేశారట. దేవుని ప్రేమ ద్వారా పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమియో దొరకలేదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రారంభంలో ఎప్పుడో ఆలయం ప్రారంభించిన కొత్తలో సుమారు 5-6 నెలల తర్వాత చెప్పుకుంటా నేను బహుశా ఈ వాక్యం ఫలింపు అనే వాక్యాన్ని చెప్పా. గుర్తుందో లేదో మీకు? ఆ వాక్యంలోని సందర్శనీయమైన సందేశమే ఈ ఉపమానం. ఇందాక అన్నారు కదా, అంజూరపు చెట్టు మాత్రమే ఎందుకు సహాయం చేసింది అని. ఈ ఉపమానమును విన్నట్లయితే మనకు సమాధానం దొరుకుద్ది. ఇక యజమానుడు అనగా తండ్రి. యజమానుడు అంటే ఎవరమ్మా? ఎందుకంటే పరలోకములో పెరుగుతున్న ద్రాక్ష తోట అని చెప్పబడుతున్నటువంటి ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. అవునా? ద్రాక్ష తోటలో విస్తరింపజేయబడిన భక్తులైన వారు ఎందరో పరలోకములో ఉన్నారు. ఆ పరలోకంలో ఎంత ఘనముగా నిండుగా పొదనిండుగా పెరిగినా ఈ యజమానుని దృష్టి దేని మీద ఉందో చెప్పండి? అంజూరపు చెట్టు మీదే ఉంది. ఇక యజమానుడు అనగా దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు. అలాగే తోటమాలి ఎవరంట? తోటమాలి ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. మరి అంజూరపు చెట్టు ఎవరు? ఎవరమ్మా? రెడీ చెప్పండి రా తల్లులు. నవ్వుతారేంటమ్మా మరియమ్మ గారు? అంత నవ్వుకుంటారేంటి? నేనేం జోకేయలేదు కదా. అంజూరపు చెట్టు అంటే ఎవరమ్మా? సంఘము. ఎవరండి? సంఘము. దేవుని నామమును బట్టి మనం చూస్తే సంఘము క్రీస్తునకు శరీరము అయ్యున్నది. సంఘము క్రీస్తునకు ఏమై ఉన్నది? శరీరం అయి ఉన్నది. ఆ శరీరమునకు అనగా ఆ సంఘమునకు నేటి దినాలలో ఏం లేదు? ఫలింపు లేదు. ఆ యొక్క అంజూరపు వృక్షమునకు ఫలింపు లేదు. కాబట్టి ప్రభు చెప్పారు ప్రారంభంలోనే, యజమానులా 3 సంవత్సరాలు చూసావయ్యా నువ్వు ఈ చెట్టుని, ఇంకో 1 సంవత్సరం నాకు నువ్వు సమయం ఇచ్చి చూడు, నేను దీనికి మరమ్మతులు చేస్తాను, బాగు చేస్తాను, మరణ ఫలింపునిచ్చేలా చేస్తాను ప్రభు అన్నారా లేదా? ఇప్పుడు నువ్వు ఈ 1 సంవత్సర కాలంలో ఆ యజమానుని దాటి కాపరి వశములో ఉన్నావు. ఆ చెట్టు ఎవరి వశంలో ఉంది? కాపరి వశములో ఉన్నావు. ప్రక్షాళన చేశారు తండ్రి. మానవ ఆ తర్వాత కాలంలో చూస్తే 24 మంది బిలాము ప్రవక్త ద్వారా చెడుతనములకు ప్రలోభపడిపోయి దేవునికి విరుద్ధమైన కార్యములు చేసి 24 మంది ఇశ్రాయేలీయులైన వారు ఏమైపోయారు చెప్పండి? చెడు స్నేహమునకు, చెడు సహవాసమునకు దృష్టిగా యెహోవా అగ్ని చేత కాల్చబడ్డారు. ఆ తదుపరి కాలంలో చూసినట్లయితే భక్తులను దురులుగా మోసే కాలంలో దేవునికి విరుద్ధముగా దేవుడి తలాంతులను నమ్మని పక్షాన ఇశ్రాయేలీయులైన వారు కనాను చేరేలోపే ఏమైపోయారంట? వారును నశించిపోయారు. దేవుని వాక్యాన్ని చూస్తే ఇలా శాఖలు శాఖలుగా భక్తులైన వారు అనగా దేవుని జనాలమైన వారు నశించిపోతున్నారు. అలాగే తండ్రి ఉద్దేశములో అంజూరపు వృక్షము కూడా నశించిపోయే స్థితిలోనే ఉంది.
అన్ని చేతులు అనగా అన్ని కాలాలు దాటి కుమారుని కాలములో మనం ఈరోజు చేర్చబడిన వారై ఉన్నాం. మొక్క ఒకటే, వేరు ఒకటే, కానీ ఆకులు ఎన్నో, ఫలాలు ఎన్నో అన్నట్లు మనమందరము క్రీస్తు శిలువ పునాది మీద ఆధారపడి జీవిస్తున్నాము కనుక మనకేమి రావాలి? ఫలములు రావాలి, ఫలింపు రావాలి. చెట్టు గురించి మనకెందుకైనారు? సిలువ ధ్యానాలు అందరూ గురించి మాట్లాడడం ఏమిటంటే, నశించిపోవు దానిని వెనక్కి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు. అది చెట్టు అయితేనే, పెట్టయితేనే, నువ్వైతేనే, నేనైతేనే, ఎవరైతేనే, ఎవరినైనా రక్షించుటకే ప్రభు ఈ లోకములకు వచ్చారు గనక తండ్రి కాలంలో అది శాపమును పొందుకోలేదు, కుమారుని ద్వారా శపించబడిను, కుమారుని ద్వారానే మరలా రక్షింపబడుచుండెను. దేవుని ప్రియబిడ్డలారా, ఎంతో మంది కాలం గడిచిపోయిందట, ఎంతో కాలము దిగిరిసిపోయిందట, కానీ రక్షణ మాత్రము శూన్యం. ఏమిటండి రక్షణ మాత్రం? ఏమని చెప్పండి? లోకంతో నీ సంఘము కూడా ఏకమైనను. ఏమి చేతును? ఈ అంజూరపు వృక్షము కూడా లోకములో నాటబడింది కాబట్టి నీ సంఘం ఈ లోకంలో ఏమైపోయింది? ఏకమైపోయింది. ఏం చేయగలను? ఎవరేం చేయలేరు, ప్రభువే చేయాలా. ఉంటే మంచి వైపైనా ఉండాలి, చెడు వైపైనా ఉండాలి. మంచి చెడు వైపు ఉండాలని అన్నారనుకోండి, మంచికి స్నేహితులు ఉండాలి, చెడుకి చేదోడు కాలేం. ఆఖరికి అగ్ని దహించబడినట్లుగా మనము మాలిన్యములోనికి కొట్టివేయబడతాం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు అనగా సంఘము కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటే దేవదేవుని యొక్క రాజ్యమునకు పౌరుషము కలిగిన పౌరులుగా చేర్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చాలు తల్లి. దేవుని స్థానమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుందంట, మొదటి పురుషుడు ఆదాము అనగా మొదటి సంఘము తండ్రిచే శపింపబడెను. మొదటి సంఘం ఏమైంది చెప్పండి? దేవుడు కనపరిచిన ఏదైనా వనములో మొట్టమొదటి సంఘ విశ్వాసులు ఎవరు? ఏదేనంటే సరిగా కాదా? అందులో మొట్టమొదటి సంఘ విశ్వాసులు ఎవరండి? ఆదాము, హవ్వ. ఆ మొదటి సంఘము దేవునిచ్చే ఏమైనగా శాపమునకు గురాయను. ఇప్పుడు కడపటి ఆదాము యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈ సంఘం ఏమవ్వాలి? శపింపబడాలా, రక్షింపబడాలా? అలా రక్షింపబడాలి అంటే ఆ సంఘము చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. మాకేంటండి, మా దేశాన్ని, మా ఇంటిని, మా రాష్ట్రాన్ని, మా గ్రామంలో ప్రార్థన చేయడానికే కొంత స్థలం లేదు, మేము యెరూషలేము కోసమే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి, దేవదాసయ్య గారు నేను మీకు ప్రార్థన చేసి పెట్టనా అని అన్నానంటే ఎలా ఉంటది చెప్పండి అమ్మలో? ఇప్పుడు దైవజనులైన దేవదాసయ్య గారు ఉన్నారు, భక్తులు, గనులు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ప్రార్థన చేయమంటారా మీకోసం అంటే దైవజనులు, నీకంటే గొప్ప ప్రార్థన తెలుసు నాకు అని అంటారా? చెయ్యబాయ్, అంతకంటే గంతేముంది, చెయ్యి, నువ్వు ప్రార్థన చేయటమే కావాలి నాకు అంటగా దైవజనులు. నీ ప్రార్థన చిన్నదైనా కావచ్చు, అంశములు కోరనిదైనా కావచ్చు, శక్తితో లేదైనా కావచ్చు, నీకు నోటి మాంద్యమే ఉండొచ్చు, కానీ హృదయములో నీకేముంది? ప్రార్థించాలని ఆశ ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తారట? దేవుడు తృప్తిపరుస్తాడు. చెయ్యి అబ్బాయి అంటారు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నా అయ్యగారు ఏమంటారు? మాక్సిమం అయ్యగారు ప్రార్థన చేయటం కన్నా అక్కడ ఉన్న దైవజనుల చేతే ప్రార్థన చేయిస్తారు కదమ్మా. పక్కన అయ్యగారులు అధికారులు, ఆయన కింద గవర్నింగ్ బాడీ సభ్యులు ఉన్న సెక్రటరీ గారు వాళ్ళకి అంటారు, మీరు చేయండి అయ్యా ప్రార్థన అంటారు, అయ్యగారు దీవిస్తారు. ఎందుకు అంటే దీని స్వాస్థలారా, దేవదేవుడు బైబిల్ మిషన్ వారికి ఒక గొప్ప గంట ఇచ్చాడంట. అందరికీ ఒకే వరం లేదంటండి. ఒకరికి స్వస్థపరిచే వరము,
ఒకరికి బోధించే వరము, ఒకరికి సాతానుతో వాదించే వరము, ఒకరికేమో రాకడ మరణాన్ని తెలియజేసే వరము. ప్రతి గ్రంథంలో పుస్తకాలను పోస్తున్న పట్టిన దైవజనులు ఉన్నారు బైబిల్ మిషన్ లో. ప్రతి ఒక్క పుస్తకము. ఎందుకు అనగా దేవుని ప్రియబిడ్డలారా, వీరందరూ దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు? రాకడ కోసం ప్రార్థన చేస్తున్నారా? నాకేమని చెప్పా దేనికోసం ప్రార్థించాలని చెప్పా? యెరూషలేము కోసం ప్రార్థిస్తున్నా. నీ జీవితము ఎంతకాలం అంటే అంతకాలం ఒక్కసారైనా యెరూషలేమును దర్శించాలి. ఒక్కసారి ఏం చేయాలండి? దర్శించాలి. దేవుని బిడ్డలకు హనీమూన్ ట్రిప్పులను లేకపోతే వరల్డ్ టూర్లను అలా డబ్బులు ఇచ్చేసి ఊరి మీద సాగనంపడం కాదు. పరిశుద్ధ స్థలమునకు వెళ్ళాలి, పరిశుద్ధ పట్టణమునకు వెళ్ళాలి. ఎందుకైనా మాకు మేము ఇంక ప్రార్థన చేయకపోతే రక్షణ రాదా, రాకడ రాదా, దీవెన రాదా అంటే రాదు. ఇది నేను బల్ల బుద్ధి ఏ దైవజనుడే చెప్తాడు, రాదు. అమ్మను ప్రేమించలేని వాడు భార్యను ప్రేమిస్తాడు, అవునా కదమ్మా? తన కుటుంబమునకు పాత్రుడు కాని వాడు బయట కుటుంబాలకు ప్రేరేపిస్తాడు. అలాగే ఈ లోకమునకు దేవుని మహిమను వన్నెగా చాటిన భక్తులు పుట్టిన స్థలము, మన ప్రభువానే పుట్టిన స్థలము యెరూషలేమును ప్రేమించని వాడు దేనిని ప్రేమించుటకు యోగ్యుడు కాడు. ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనమును మనము చూస్తే ప్రభు అయిన దేవదేవుడు యెహెజ్కేలు ద్వారా ఇస్తున్నారు. 20వ అధ్యాయం 6వ వచనం చదువుమా. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినది సకల దేశములకు ఆధారమై దేశములని ఆలములని చాలా యెరూషలేము దేశము ఏ దేశం చెప్పండి? పేర్లు ప్రవహించే దేశం అని అందరికీ తెలుసు. దేనికి ఆభరణమైనది? సకల దేశములకు యెరూషలేము ఏమై ఉన్నది? ఆభరణమై ఉన్నది. ఈమె స్త్రీ అని చెప్పబడాలి అంటే ఆమె తలభాగానికి భుజభాగానికి మధ్యలో కంఠభాగం ఉంటుంది. దీనికి ఏం ధరించుకోవాలి చెప్పండి? ఈమె అలంకరింపబడి ఉన్నది, ఈమె సిద్ధపడి ఉన్నది, ఈమె సిద్ధపాటుతో ముందుకు సాగుతుందని చెప్పాలి అంటే అలంకరణే ప్రాముఖ్యమైన మెట్టు. అటువంటిది సర్వదేశములకు యెరూషలేము ఏమై ఉన్నది? కంఠాభరణముగా ఏర్పాటు చేయబడినది. అందుకే దేవదాసు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ప్రభు బెత్లెహేములో ఎందుకు పుట్టలేను, యెరూషలేముని ఎందుకు ఏర్పరచుకోవాలని అడిగారంట. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఎకరం పొలం ఉంది. ముస్లిమత్ రాజు గారికి ఏమో 1/4 ఎకరం, ఇజ్రాయేల్ గారు 1/4 ఎకరం, ఇంకొకటి రాజశేఖర్ గారికి ఏమో 1/4 ఎకరం, నాకు 1/4 ఎకరం. ఇలా 4 పావులు కలిపితే ఎంత? ఎకరం. ఈ ఎకరంలో ఒక అడుగు కలుపుకుంటానని చెప్పేసి వాళ్ళు చెప్పకుండా ఒక అడుగు కలుపుకున్నాను అనుకోండి, మిగిలిన వాళ్ళ ల్యాండ్ అంతా ఏమైపోతుంది చెప్పండి? నేను కలుపుకున్నాను కదా అని ఇజ్రాయెల్ గారు కొంచెం జరుగుతారు, ఆయన జరిగారు కదా అని చెప్పేసి శేఖర్ గారు కొంచెం జరుగుతారు, ఆయన జరిగారు కదా అని రాజుగారు ఇంకొక జరుగుదామంటే కుదిరిద్దా? అప్పుడు ఏమవుతుంది? మాలో మాకే ఏమొస్తుంది చెప్పండి? గొడవలు వస్తాయి. అలాగని ప్రభు మాకే కావాలి, ప్రభు మాకే కావాలని చెప్పేసి దేశాల వారు, ప్రజలైనటువంటి వారు, విశ్వాసులైన వారు కొట్టుకుని అవిష్టంగా మాట్లాడిన వారట. అందుకే ఇటువంటి పరిస్థితి వస్తుందని గమనించిన దేవదేవుడు భూమధ్య రేఖగా ఇవ్వబడినటువంటి, భూమధ్య రేఖగా ఈక్వటోరియల్ జోన్ అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో ఏమంటారండి? ఈక్వటోరియల్ మిడ్ జోన్ అంటారు. ఆ జోన్ లో సెంట్రల్ భాగంలో భూమంతటికి మధ్య భాగం ఏం చెప్పండి? దాన్ని ఇంగ్లీష్ లో సెంట్రాయిడ్ అంటారు కదమ్మా. ఆ సర్కిల్ కి మధ్యలో ఏముంటుందంటే సెంట్రాయిడ్ అంటారు, అంటే సెంటర్ పాయింట్ అని అర్థం. ఈ భూమి మధ్య భాగానికి అంతటికి సెంట్రాయిడ్ ఏదంటే బెత్లెహేము. ఆ బెత్లెహేములో జన్మించారు కాబట్టి నువ్వు ఇండియా నుంచి బెత్లెహేమును చూసినా నీకు ప్రభువే, ఆస్ట్రేలియా నుంచి చూసినా సమానమే, అమెరికా నుంచి చూసినా సమానమే, భూమి అవతల నుండి ఒడ్డుల నుంచి చూసినా సరే అది నీకేమై ఉన్నది? సమానమై ఉన్నది.
ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతి. అందుకే ఆయన పుట్టుకలో సమాధానం ఉంది, ఆయన పుట్టిన స్థలములోనే ఉన్నది సమాధానం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద బెత్లెహేములో సమాధానం కలిగింది. ఇప్పుడు మనం చూస్తే అతి ఘనతను సంపాదించి పెట్టిన యెరూషలేము కొరకు విశ్వాసం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. తల్లి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము నీ కొరకు ప్రార్థిస్తున్నది, నువ్వు యెరూషలేము కొరకు ప్రార్థించు. ప్రభు అన్నారు, శిష్యులారా నేనేమో శ్రమలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను, నేను ప్రార్థిస్తాను, మీరు కూడా మెలుకు ఉండి ప్రార్థన చేయండి నా కోసం. ప్రభువు కుమారుడే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి తన కొరకు ప్రార్థన చేయమన్నారు అంటే దేవుడు ప్రభు మీద ఎంత భారం ఉంచారో గమనించాలి. మొదటి యెరూషలేము కొరకు ప్రార్థించాలి. రెండవదిగా మనము గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను భక్తుడు యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఎప్పుడంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ధ్యానంతా ఆయనకి ఏమై ఉన్నారు? ఆశ్రయమై ఉన్నారు. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను మహాభక్తుడు ఎక్కడ జీవిస్తున్నాడంట? ఆయన భుజముల మధ్యగా జీవిస్తున్నాడంట. అంటే కుడి పక్కన ఏ తెగులు వచ్చినను, ఎడమ పక్కగా ఎవరి మీదకి దండెచ్చినా, తూర్పు దిక్కుగా ఎవరి మీదకు వచ్చినా, సాతాను ఏ వైపు నుంచి దాడి చేసినా యెహోవా హస్తమును దాటి ఎవరైనా కీడుని వద్దకు రాగలదా? చెప్పండి. ఎందుకు బెన్యామీను భక్తునికి దేవదేవుడు ఆశ్రయం ఇవ్వాలని ఇష్టపడ్డాడు అంటే దేవుడిని ప్రేమించకూడదు అనగా నేను పరిశుద్ధులను కనుక మీరును దేవుని ఎడమ పరిశుద్ధునిగా జీవించాడు దేవుడే. మనం పాడుకుంటాం, ఏమి కావాలి నాకేమి కావాలి, నాకేమి కావాలి, యేసు పేరు తప్ప నాకేమి కావాలి, యేసు పేరు తప్ప నాకేమి కావాలి. నీకేం కావాలి? యేసుని పేరు కావాలి, యేసు ప్రభువును కావాలి. భక్తులైనటువంటి బెన్యామీను కూడా ప్రభువునే కావాలనుకున్నారు. కాబట్టి లోకంలో ఉన్న వారు ఎవరో అతనిని తాకటానికి సాధించలేకపోయారు. ఎందుకంటే ఆయన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు. భక్తులు పట్టుకున్నారు. రాకలు ఎత్తబడాలంటే, సాక్ష్యముగా నిలబడాలంటే, శాపములను రాకుండా జీవించాలంటే మొదట యెరూషలేము కొరకు ప్రార్థన. యెరూషలేము అంటే ఏంటో కాదమ్మా, పరలోకములో నువ్వు ఉండబోయే స్థలం. అర్థమవుతుందా నేను చెప్తుంది? యెరూషలేము అంటే భూమి మీద ఉన్న యెరూషలేము కోసం కాదు. పరలోకములో దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన స్థలములో నమ్ముంచుము. మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. హనోకు ప్రార్థన, యెరూషలేము ప్రార్థన అన్నారు తండ్రి గారు. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవది ఏంటి చెప్పండి? దేవునికి ప్రియునిగా జీవించాలి. దేవునికి మనం ఎలా ఉండాలి? ప్రియునిగా ఉంటే ఏ ఆపదలు మన మీదకు రావు. అందుకే పాడుకుంటాం, ఆపదలు మన ఆవరింప ఆదుకొన్నావుగా, ఆపదలు రానిచ్చి మమ్మును ఆదుకొన్నావుగా అని పాడారు. జీవనాథ జీవరాజ శ్రేష్ఠ దానకారుడా అన్నారయ్య గారు. అందువలన ఆపదలను రప్పించువాడు ఆయనే, వచ్చిన ఆపద నుండి నిన్ను తప్పించువాడు ఆయనే. ఆయన దాటి నీ మీదకు ఏ కీడు రానివ్వడు ప్రభు. ఇది రెండవ ఉద్దేశ్యము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, హెబ్రీ 13:8 మనము గమనించినట్లయితే నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. బాగా గమనించండి అమ్మా తల్లులు. ప్రభు ఏమంటున్నాడు? యేసు క్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నారు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. చూచారా? దేవుని యొక్క ప్రేమ పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి.
ప్రస్తుతం మన మధ్యలో ఒకటి, రాకడలోనూ ఒకటి. మనుషులు మారుతారు, మనుషులు తలపులు మారుతాయి, లోకము మారుతుంది, లోకము తీరు మారుతుంది, కానీ నీ ప్రభువు నీ మీద పెట్టుకున్న గొప్ప ప్రేమ మాత్రము ఎన్నటికి మారనే మారదు. అందుకే ఆయన ఎవరంట? దేవా నీవు ప్రేమై ఉన్నావు. ఆయన లక్షణములలో ఒకటి ఏమిటండి? ప్రేమ. అందువలన దేవుని వాక్యం పై చూస్తే మనము చూస్తాం, దేవుని ప్రేమ వారి మీద ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టి బిలాము ఏం చేస్తాడు? తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం గాడిద ఎక్కి పద 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 అని అంటే ఆ గాడిద అంటది, నేను ముందుకు కదలంటే కదలను. దేవుని యొక్క దూమ ఖడ్గము పట్టుకుని గాడి మీద నిలబడినప్పుడు ఈ కింద గాడిదకి కనబడుతుంది, కానీ బిలాము కనబడుతుందా? గాడిద ఇదా బిలామా? చెప్పండి. కింద ఉన్న జంతువుకు, మోగబారిపోయిన జంతువుకు దేవుని శక్తి ఏంటో కనబడుతుంది, కానీ పైనుండి ఓ బెత్తంతో బాగుతున్నాడు. కానీ గాడిద స్వభావం కింద వాళ్ళ పైన వాళ్ళ. ఒక గాడిద మీద ఒక గాడిద ఎక్కారు. ఎందుకంటే పిల్లలా అక్కడ గొప్ప ప్రవక్తకాయ ఉండొచ్చు, కానీ 24,000 మంది ఇశ్రాయేలీయుల యొక్క హతమునకు బిలాము యొక్క సమావేశం అనగా సందేశం ఏమైంది చెప్పండి? కారణమైనందుకే సిలువను గూర్చిన వార్త నశించిపోయే బిలాము వంటి వారికి నిర్మితనం, కానీ రక్షింపబడబోతున్నాడని కింద కూర్చున్న గాడిగా దానికి ఏమిటంట? దేవుని శక్తి అలా వస్తుంది, ఖడ్గం పట్టుకున్నటువంటి దేవుని యొక్క శక్తిని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈయనేమో ఇలా చేస్తే ఆకారములు భక్తులు ఉన్నారు, ఇంకొకడు మహానుభావుడు. ఆయన ఏం చేశాడంట? చొక్కా బాగుంది, జ్యువెలరీ బాగుందని చెప్పేసి, వద్దయ్యా నువ్వు తీయొద్దని చెప్పేసి ఏ పట్టణం నుండి తీసుకుని రావద్దని ప్రభు చెప్పారో ఆ పట్టణముల నుండి కావలసిన వస్తువులు తెచ్చుకుని టెంట గుడారములకు వీళ్ళు ఒక గొయ్యి తీసుకున్న ఆ సామాన్లు పెట్టి ఏం చేశాడంట? పట్టా కప్పేశాడంట. పట్టా కప్పేసినంత సింపుల్ గా దేవుడు ఏం చేశాడంట? హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సైన్యాన్ని వాళ్ళ చేతులు పెట్టి కప్పేశాడంట. అంటే కళ్ళతో పామును చంపగలం, కానీ పాము నైజాన్ని చంపగలమా? చంపలేం. అవును కదమ్మా? పాము యొక్క తలను చితకొట్టగలవు, కానీ దాని తలంపులను చితకొట్టగలవా? నువ్వు చితక కొట్టలేవు. బిలాము యొక్క యోచన అట్లా ఉండడం వలన మన వలన ఇశ్రాయేలీయులైన వారిని ఎంతో మందిని కోల్పోవలసి వచ్చింది. దేవుని ప్రేమను గ్రహించినటువంటి వాడు ఏమైపోతారు చెప్పండి? శాపమునకు గురైపోతారు. దానికి ఈ భక్తులు ఇద్దరు మొదటి భక్తులయ్యారు, తర్వాత ఏమైనా చెప్తే భక్తిహీనులయ్యారు అన్నమాట. మూడవది ఏం చెప్పండి? దేవుని ప్రేమను విడనాడకూడదు. రెండవది ఇది. మూడవది చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నాకు 10 నిమిషాలు ఉంది, తక్కువని చెప్పాలనుకున్నాను. చెప్పు, చదువమ్మా. 3:19 అపోస్తలుల కార్యములు చదువమ్మా. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును నీ పాపములను తుడిచివేయబడు నిమిత్తం మారు మనస్సు నుండి తిరుగుడి. చాలా మూడవ లక్షణం ఏమిటంట? ఒకరి ఎదురులు ఎవరికి వెళ్ళాలంటే పాపము తట్టు నువ్వు తిరగకూడదు. భక్తులు రాశారు, ఈదరన్నమ్మకుమి శోధనలుండసుమి, ఆత్మకు శోధనలుండసుమి, శోధనమాంతెదుని సొలొనముమి శ్రద్ధగనుండుసుమి, శోధనమాంతెదుని సొలొనముమి శ్రద్ధగనుండుసుమి. నువ్వెవరన్నా ఈ ధరణిని నమ్ముకున్నంత కాలం నీకేమో చెప్పండి? నువ్వు మట్టిని ప్రేమించేస్తావు. అమ్మా నాకు 100 ఎకరాలు ఉందని ప్రేమించేస్తావు. 100 ఎకరాల్లో నువ్వు పండించిన పంట పండుద్ది. ఆఖరికి ఆ పంట కింద గొయ్యి కూడా నీకు ఏర్పాటు చేసి పెట్టింది. జాగ్రత్త. భూమిని నమ్ముకుంటే భూమిలోనే కలిసిపోతాం, దేవుని నమ్ముకుంటే పరలోకమునకు చేరిపోతాం. ఇది మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన మాట. దేవుని సంగమా, దేవుని వాక్యమును బట్టి మనము గమనించుకున్నట్లయితే పాపాన్ని విడిచిపెట్టిన వాడే యోగుడు.
పరలోకానికి. అవును కదమ్మా. పాపము తట్టు తిరుగుచు పరలోకము తట్టును తిరుగుతాడనుకున్నవాడు అసమర్థుడు. ఎవరు చెప్పండి? అసమర్థుడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈ దినమున దేవుని సన్నిధి యందు మనం నిలబడుతున్నాం. దేవుని గడపలో ఉన్నప్పుడు వస్త్రంలో శుద్ధి ఉంది, వాక్కులో శుద్ధి ఉంది, ధ్యానించే పద్ధతిలో శుద్ధి ఉంది, మాట్లాడే నడిపింపులో శుద్ధి ఉంది. అదే మనిషితో ఇక్కడ మరణాత చెప్పుడు నువ్వు బయటకు వెళ్ళి వాక్యం పెట్టుకున్నావు ఏదో ఒక రోజు నీ మరణాత వీడియో ఉంది. నీ మరణాత దేవుని ఎడలో చెప్పడం వల్ల దానికి ఏ మాత్రం స్థితి ఉందో గమనించుకోండి. ఇక్కడ అయ్యా మీరు మంచోళ్ళు, అమ్మా నువ్వు మంచిదానివి, తల్లి నువ్వు గొప్పదాన్ని అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఆమెండి ఏమండి అంటాం. ఇక్కడ అండి అండి అనుకునే లోపే దేవుడు ఏమంటాడు? పరలోకానికి పోండి అంటాడు. అంటాడా అంటారా ప్రభు? అంటారా అంటారు. ఎందుకంటే నువ్వు గొడవ పెట్టుకుంటూ పరలోక ప్రయాణాన్ని మర్చిపోతున్నావు. అదే నువ్వు నేను కలిసి వెళ్ళాలి అనుకుని పరలోక ప్రయాణంలో ఇద్దరు పాలుభాగస్తులైతే పరలోకమునకు నీతో పాటు నువ్వు ఒక ఆత్మను కూడా తీసుకుని వెళుతున్నావు. అది దేవునికి ఘనత, నీకు మహిమ. నిజమునకు నీకు ఘనత కలగాలి, ప్రభువుకు మహిమ కలగాలి. కానీ ఎంతమంది ఆత్మ సిద్ధపాటులో ఉన్నారని ఘనతంతా ప్రభు పొందుకుంటారంట. ఆ ఘనత ద్వారా వచ్చి మహిమ ఎవరికి ఇస్తారు? నీకు ఇస్తారు. ఎందుకు? పాపమును విడిచిపెట్టుట ద్వారా వచ్చి ఫలితము. ఇక 4వ విషయమునకు మనం వచ్చేసరికి మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో దేవుని జీవము గల మందిరము ముందు జరుగుతుంది. కొంచెం ముందుగా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. రక్షణ కార్యం ఏమిటంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆదివారం మాత్రమే ప్రార్థన చేసుకోవాలి, దేవుని ఆలయానికి రావాలని పరిశుద్ధ లేఖన భాగంలో దేవదేవుడు తెలియజేశారు. కానీ సోమవారం ప్రస్తుత ప్రార్థన పెట్టుకోమని దేవుడు ఎక్కడ రాయలేదు. ఈ గురువారం అంతరంగ సంస్కారం ప్రార్థన పెట్టుకోమని ప్రభు ఎక్కడ రాయలేదు. శుక్రవారం ఉపవాసం చేయమని ప్రభు ఎక్కడ రాయలేదు. ప్రార్థన పెట్టుకుని చేయమని. రెండవ శనివారం అనగా పరిపూర్ణతా దినం ఏర్పాటు చేసుకోమని ప్రభు చెప్పలా. ఇవన్నీ పెట్టుకున్న మనమే. ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. మనమే పెట్టుకున్నా మనమే రావు. ఏంటండి సంగతి? మనమే పెట్టుకున్నాం, మనం రావు. కానీ నాకు ఫోన్ చేసి అంటారు, అయ్యగారు అనారోగ్యం వలన నేను రాలేకపోయినా ఇక నా కోసం ప్రార్థించేయండి అంటే గాల్లో మీరు ఫోన్ చేసినట్లుగా గాల్లో దీవెనలు పంపించాలి. నేను నాకు శక్తి లేదు. అనారోగ్యముగా ఉన్నానని చెప్పడానికి శక్తి ఇచ్చిన నీ దేవుడు అనారోగ్యములో ఉన్న నిన్ను లేవనెత్తాలని నమ్మకం నీకు లేదా? ఏమన్నా మాట అర్థమవుతుందా? అనారోగ్యంగా ఉంది అని చెప్పడానికి, ప్రార్థన చెయ్యండి అని చెప్పడానికి ఫోన్ ఎత్తే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ప్రార్థన చేయమనగలిగే శక్తి ఉంది. కానీ లేచి నేను ప్రార్థన చేసుకుంటాను అనే శక్తి ఎప్పుడు వస్తుంది? నేను చెప్పా కదా, అయ్యగారు మమ్మల్ని తిట్టారండి, అయ్యగారు మమ్మల్ని పని చేయట్లేదు అన్నారండి, అయ్యగారు మీరు పని చేయరా అన్నారండి అనగానే వెంటనే ఏం చేస్తారు? సంఘంతో మాట్లాడతారు, లేకపోతే బయటికి వెళ్ళి ఇంట్లో మాట్లాడతారు, బెడ్రూమ్ దగ్గర మాట్లాడతారు. వాళ్ళు మాకు సలహాలు ఇస్తారు తెలుసా? అమ్మా నేను చెప్పాను కదమ్మా నీకు అని మొదలు పెడతారని. నువ్వు వాళ్ళని తీసుకురావు కానీ మామూలు సమయంలో వాళ్ళకి సలహాలు ఇస్తావు. నీకు కష్టం కలిగినప్పుడు వాళ్ళ దగ్గర సలహా పుచ్చుకుంటావు. కానీ ఇద్దరు కలిసి దేవుని దగ్గర మాత్రం సలహా పుచ్చుకోడు. దేవుడు దర్శనం చెప్పాడు అయ్యాను అని పరిగెత్తుకుంటూ వస్తారు, వచ్చి చెప్తారు నాకు ప్రార్థించున్నామని చెప్తారు. దేవుని దర్శనాన్ని నా దగ్గరికి పట్టుకురావడానికి మీకు తలంపు ఉంది. మరి నేనన్న మాటలకు మైగారు ఎలాగన్నారు? ప్రభువా నేను తప్పు చేశానా? మైగారు ఎలా అన్నారు? నాయన నేను లోపు చేశానా? నాకు తెలియజే ప్రభు అని ప్రభువు ఎందుకు అడగు? పాపములను ఒప్పుకొనుట అనగా పాపములను తట్టు తిరగకూడదు అనగా నీలో ఉన్న లోపమును ఎత్తి చూపినప్పుడు నువ్వు లోపాన్ని సరి చేసుకోవాలి, కానీ చూపించడం సరి చేస్తానంటావేంటి? నా మాట అర్థమైందా మీకు?
ఎవరైనా నువ్వేంటి ఇలా ఉన్నావు అన్నారనుకో, వెంటనే షర్ట్ మీద మరకపడితే షర్ట్ మార్చుకోవాలి తప్ప ఇట్టులోడి మీద గొడవ వెళ్తావా? దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మీరు మనస్సులకు పరీక్షగా చెప్పుకోవాలి. అంజూరపు చెట్టు ఎందుకు ఆనాడు ఆదామును ఆకునిచ్చింది, ఈనాడు ప్రభువులకు ఆకులు ఇవ్వకుండా ఏం చేస్తుందంట? దాచుకుంటుందంట. అంజూరపు చెట్టు ఏం చేస్తుందండి? దాచుకుంటుందంట. ఏం చెప్పచ్చుగా ప్రభువా, నా దగ్గర పండ్లు లేవు అని చెప్పేసి, ఇదిగో ఆ చెట్టు చూడు, నాకు పండ్లు లేవు, ఫలింపు లేదు, నేను ఫలించే కాలం ఇది కాదని చెప్పొచ్చుగా అని అది ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఆకులను కూడా చేసుకోవడం. నీ పాపములను కూడా నువ్వు దాచేసుకోవడం వలన దేవుడు వెదకవచ్చినప్పుడు నువ్వు వాటిని దేవుని ఏం చేయట్లేదు, కనపరచట్లా. మరి దేవునికి ఎట్లా తెలుస్తుంది నీ ఉద్దేశాలు? శాపమే చనిపోతాడు దేవుడు అని తెలుసు. ఆలోచి దేవా క్షమించు నాయనా, తప్పు చేస్తామని ప్రభు పాదాల మీద పడి అడుగుండి ఉంటే ఈ రోజు ఇంత మీటింగ్ పెట్టుకుని ఎంతమంది దైవజనులు ఉండి క్రీస్తు ప్రభువు శిలువ సాక్ష్యంలో ఉండి ఎంత బాధపడవలసిన క్రమము ఉండేది కాదు. ఆదాము మోకరించలేకపోయాడు, పాపము వదులుతానని చెప్పలేకపోయాడు. అవ్వమును నిన్న ఒకరి మీద గెంటేసి వంశము మీదకు నిందొచ్చింది, వంశము నుండి వారసత్వాల మీదకు నిందొచ్చింది. ఆ తదుపరి అన్ని వర్గాలకు ఏమొచ్చేసిందండి? నిందొచ్చేసింది. పాపము అని నిందొచ్చేసింది. దేవుని సన్నిధి ఎందుకు ఇలారా? మరలా దాన్ని నువ్వు ఎక్కడ సరి చేసుకోవాలంటే దేవుని సన్నిధి అంది. పాపము తట్టు తిరగకుండా దేవుని సన్నిధిని సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మరొక మాట చూస్తే, మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం పోరాడండి అమ్మా, 5 నిమిషాలు ఉంది. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను. గమనించండి ఆ మాటలు మళ్ళా చదువుతుంది. మేము విశ్వాసులైన నీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుటమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఏమిటయ్యా అంటే యెరూషలేమునకు చేర్చబడి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? సాక్షులు అయి ఉండాలి. సాక్షి అనగా చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సాక్షి అనే మాట ఈ రోజు ఇద్దరి మధ్యలో వాదానికి సాక్ష్యం కావాలి. కోర్టులో లాయర్ ఎంత గొప్ప లాయర్ అయినా కావచ్చు, జడ్జి గారు ఎంత సీనియర్ మోస్ట్ జడ్జి అయినా ఉండొచ్చు, కానీ సాక్ష్యము సరి అయినది లేనప్పుడు బెస్ట్ లాయర్ అయినా సరే దిగిపోవాల్సిందే, బెస్ట్ జడ్జి అయినా సరే తప్పు చెప్పాల్సిందే తీర్పు. మనమందరము దేవుని యొక్క నుండి సాక్ష్యాన్ని పొందుకోవాలి. రక్షణ అనే సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువుల దేవుడు పొందుకున్నాం. దాన్నే రక్షణ సాక్ష్యం అన్నారు. రెండవది శిలువ సాక్ష్యం అన్నారు. ఈ సాక్ష్యమే లేకపోతే మహాభక్తుడు ప్రభువు దగ్గర మామూలు సమయంలో మోకరించే ప్రార్థన చేశాడు, చెప్పుకోవాల్సిన సమయంలో ప్రార్థించాడు, అన్ని ఖర్చులు ప్రార్థించాడు మోకరించి. కానీ శిలువ దగ్గర వేసిన లోకాలు అది సాక్ష్యము చెప్పవలసిన సమయం. తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు కనుక వీరిని క్షమించు. మన సాక్ష్యమా కాదా? సంఘము తెలియక చేస్తుంది నాయన. నువ్వు కోపదీసులేమి, కోపడిపోయి వాడిని ఏమి హతమార్చేయద్దు, నువ్వు నాశనం చేయొద్దని మన పక్షంగా ప్రభు ఏం చేస్తున్న తండ్రికి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇది మొట్టమొదటి మాటగా మనం ధ్యానించవచ్చు. ఈ సాక్ష్యం లేనట్లయితే ఎవరైనా సిలువను దాటి పరలోక రాజ్యంలో ప్రవేశించడమేమన్నది అసాధ్యమైనది. సాక్షిగా ఉండటం ప్రాముఖ్యమైన సంగతి. ఇక మనం చూస్తే 6వ సంగతి, 2వ తెస్సలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. 5వ అంతస్తులో మనం ఏం చేస్తామంట? సాక్షులమయ్యా. సాక్షి అయిన వాడు అనగా క్రీస్తు ప్రభువాన్ని బట్టి నిజమైన సాక్షిగా నిలబడ్డ వాడి తర్వాత పొందుకునే అంతస్తు ఏమిటంటే సంఘ అంతస్తు. తర్వాత అంతస్తు ఏంటండి? సంఘము యొక్క అంతస్తు. మనం ఎలా మార్చబడతాం? సాక్షులుగా మారిన తర్వాత సంఘముగా మార్చబడతాం. అందుకే రాణి ఓఫేరు అపరంజితో వీణ వస్త్రధారణతో మహిమాయుక్తముగా మహిమ గోరే యేసువా అన్నారు భక్తులు. అవునా?
ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యము అంటే పరలోకములో మహిమ పొందాలంటే సాక్షిగా ఉన్నను పరలోకమును పోలిన దాని వలె ఉండాలి. ఎలా ఉండాలమ్మా? పరలోకమును పోలిన దాని వలె ఉండాలి. క్రీస్తు రక్తముతో శుద్ధి చేయబడిన నీ దేహము క్రీస్తులా మార్చబడింది. ఎలా మార్చబడిందండి? అందుకే కదా ప్రభు విందు పుచ్చుకోగానే సుమారు ఎంతమంది ప్రభువులు కనబడుతున్నారు? 12 మంది ప్రభువులు క్రీస్తు ప్రభువుతో కలిపి 12 మంది ఉన్నారు. మీలో యేసు ఎవరు వెళ్ళాల్సి వచ్చింది అంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా విశ్వాసి ప్రభువులా మారారు. కానీ ఎప్పుడు క్రీస్తు శిలువలో సాక్షి అవుతారో పరలోకము చేరు సమయంలో వారు ఎట్లా అవుతారట? ఎలా అవుతారని చెప్పండి? పరలోకమును పోలిన వారి వలె సిద్ధపడతారు. యెరూషలేము యొక్క ప్రతిబింబము వధువులో కనబడదంట. ఇంటికి కోడలు వచ్చినప్పుడే కళ, కూతురు ఉన్నప్పుడు కూడా కళ కాదు, కోడలు వస్తేనే కళ. అలాగే పరలోక రాజ్యములోనికి చేర్చబడము వధువు వచ్చినప్పుడే పరలోకమంతటికి ఏమైనది? ఏమని చెప్పండి? అయినా రాస్తాడుగా పరలోకమంతటా పరమ సంతోషమే. ప్రభు పుట్టినప్పుడు ఆ సంతోషం, మరి వధువు వచ్చినప్పుడు మరింత సంతోషము. అందువల్ల సంఘముగా ఏర్పాటు చేయబడాలి. అంజూరపు చెట్టు అనగా సంఘములోని లక్షణాలు ఇవన్నీ. ఇక ఆఖరి లక్షణాల ప్రకటన గ్రంథం యోహాను సువార్త 14:6 చదువు తల్లి. అక్కడ యాకోబు బావి అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. యోహాను 14:6 కదమ్మా. చదువు. నేనే మార్గాన్ని, సత్యమును, జీవమును. చాలండి. నువ్వు ఈ 6 మెట్లను సంపాదించుకున్నా, 6 మెట్లను బట్టి నువ్వు దేవుని యొక్క అతిశయపడిపోయేంత ఘనత కలిగి ఉన్నా, పరలోకము ఎవరి వాళ్ళని వెళ్ళాలి? నువ్వు ఎవరి వాళ్ళని వెళ్ళాలి? శపింపబడిన అంజూరపు చెట్టైనా ప్రభువు రక్షిస్తేనే పైకి వెళ్ళగలదు. శపింపబడినటువంటి ఇస్కరియోతు యోధ శాపమునకు గురైన వారైనా ప్రభు రక్షిస్తేనే వెళ్ళాలి. మనమైనా ప్రభు పిలుపును, రక్షణ పిలుపును అందుకుంటేనే పరలోకం వెళ్ళగలం. ఎందుకంటే మార్గము నాదే, సత్యము నాదే, జీవము నాదే. ఇవన్నీ కలిగిన వాడు నేనే. నా తండ్రి పిలుపుకు మీరు యోగ్యులు కావాలను అంటే ముందు నా పిలుపును మీరు గ్రహించాలని దేవదేవుడు పరిశుద్ధ లేఖన భాగంలో రాశారు. ప్రకటన గ్రంథం 3:21 అధ్యాయం. నేను జయించి 3వ అధ్యాయం 21 వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. సింహాసనమునందు నేను కూర్చుండనిచ్చదను. గట్టి చెప్పండి అందరూ. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. ఈ మాట లాంటి మాటలు వచ్చినప్పుడు నీలో ఆమేన్ అనేసుకోవాలి. ఒక తల్లి అంట, అమ్మా నీకు దేవుడు సకల సంతోషం ఇస్తాడంటే ఓ తల్లి అంట ఆమేన్ అన్నా. ఇంకో తల్లి అంట, అమ్మా జాగ్రత్త అమ్మా నీకు శ్రమ వస్తుందా జాగ్రత్త ఉండంటే ఆమెన్ అన్నాడు. పిచ్చి మాట తల్లి ఆమె ఎవరో కానీ అంటే ఈ మూడు అమ్మగా ఈ మూడు చేసింది అంట. అప్పుడు అయ్యారు అన్నారు, అమ్మా ఆ మీద నమ్మకూడదు అమ్మ అంటే అదే అయ్యారు మీరే కదా అమ్మన్నావా అంటే అయ్యారు చెప్తే బియ్య బియ్య కూడా చూసేస్తున్నారు అన్నమాట. దేవుని సంగమైన వారు యేసుక్రీస్తు వారిని బట్టి దీవులు వచ్చు ప్రతి విషయంలో నీ మనస్సు ఏమనుకోవాలి? ఆమేన్ అలాగే నాకు జరగాలి అనుకోవాలి. అది పరలోక సంబంధమైనదైతే చాలా బాగా అవసరమా? పొరపాటున మాట ఏమిటంటే ఈ 6 లక్షణాలతో నిన్ను నువ్వు దేవుని ఏర్పాటు కొరకు యెరూషలేము కొరకు సిద్ధపరుచుకుంటే ఏ ఫలములు ఇవ్వని అంజూరపు చెట్టు శాపములకు గురైందో ఆ అంజూర వృక్షమే ఫలించినదై, విస్తరించినదై, అభివృద్ధి చెందినదై పరలోక రాజ్యంలో ఏమవుద్దంట? ప్రభువు యొక్క సన్నిధిలో ప్రతిష్ఠింపబడుతుందట. అది సంఘం. అది ఏమిటండి? సంఘం. ఆ సంఘము దేవునికి ఏమైనది? స్వశరీరముగా పనిచేస్తూ ఉన్నది కనుక ప్రభు అన్న మాట నిజమే. ఆయన శరీర భాగం అంతా గాయాలు ఉన్నాయి. 5 గాయాలు ఇక్కడ నుంచి కింద తగిలినాయి.
మనము క్రీస్తుకి ఏమై ఉన్నాం? శరీరం అయి ఉన్నాం. కాబట్టి గాయాలన్నీ ఎవరయ్యి? మనయే. మన గాయాలను అనగా ఈ శరీరము యొక్క గాయాలను ఆయన శరీరము మీద వేసుకున్నారు. అందువలన ఈ శరీరానికి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది కదా అని చెప్పేసి చంకలు కాదుకున్నామంటే ఏమి రాదు? రాకడ రాదు. ఏమి రాదండి? రాకడ రాదు. రాకడ వచ్చినా నువ్వు ఎక్కబడాల్సిన క్రమం ఒకటి ఉంది. దేవుని ఎదుట తీర్పు చెప్పబడాల్సిన సమయం ఒకటి ఉంది. తీర్పు దాటిన తరువాత జయించు అంతస్తును ఇవ్వవలసిన సమయం ఒకటి ఉంది. తీర్పు కాలం ఉంది. ధవళ సింహాసన తీర్పు, న్యాయ సింహాసన తీర్పు, మహిమా సింహాసన తీర్పు, ఎన్ని తీర్పులు ఉన్నాయి. ఇవన్నీ దాటిన తర్వాత జయించిన వానికి తెల్లని రాయినిస్తాడు దేవుడు, చెక్కబడిన పేరునిస్తాడు దేవుడు. అది నీకే తప్ప వేరే వాళ్ళకు కనబడదు. నువ్వు దేవుని చూస్తే పరలోకంలో నీ పేరు నువ్వు చూసుకోగలుగుతావు, అంతస్తును చూడగలుగుతావు. పరలోక రాజ్యములోనికి ప్రభువుతో సింహాసనం మీద ఆశను కావలక అట్టి ధన్యత ఈ అంజూర వృక్ష ఉపమానముల ద్వారా సంఘము సాదృశ్యముగా చెప్పబడిన అంజూరపు వృక్షము యొక్క శపింపు గుణములను మనలో నుండి ఎక్కువ దేవుడు తీసివేసి పరలోక రాజ్య పౌరులను సిద్ధపరిచి దీవించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, శరణార్థివై నీ యొక్క పాదముల యొద్దకు వచ్చిన అందరి నిమిత్తమై మీరు కార్యములు జరిగించిన తండ్రి నాయన, ఆనాడు ఆదామునకు తన యొక్క ఉపకరణములకు ఆకులను వస్త్రములుగా ఇచ్చిన, వస్త్రములుగా ఇచ్చిన అంజూరపు చెట్టు ఆనాడు శాపమునకు నేను కాలేకపోయినప్పటికీ లోకము శాప కాలములో తండ్రి అది పెరుగుట చూసిన ప్రభువు ఫలింపు లేదు. ఎందుకనగా లోక శాపము దానికి లభ్యమైనది కాబట్టి ఫలింపు లేదు నాయన. అందుకే ప్రభువు సంపూర్ణ శాపమునిచ్చి రక్త ప్రోక్షణతో సంగముగా మార్చి ఆయనే వత్సర కాలము శుద్ధీకరణ జరిగించి ఏ రీతిగా బాగుపరచి సంగముగా ఐక్యము చేసుకున్నారో ఆ సాదృశ్య సంగముగా మమ్మల్ని నిలువ పెట్టుకుని పరలోక ప్రతిమా కాకులను ప్రజ్వలింప చేయగల ఆత్మీయ జ్యోతులుగా మీరు వెలిగింప చేయమని పునరుద్ధార పరిశుద్ధుడును మహోన్నతుడును కృపా సంభూతుడగు క్రీస్తు ప్రభు వారి మహిమ నామమున వినయముతో వేడుకుని ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయనే మహిమ పొందును గాక.